విడిచిపెట్టవలసినటువంటి కార్యాలు కొన్ని ఉన్నాయి. 6 విడిచిపెట్టవలసినటువంటివి 6 ఉన్నాయి, చెప్తాను. ఒకటి, అంధకార క్రియలు విసర్జించాలి. అంధకార క్రియలు అంటే చీకటి కార్యాలు. చీకటి కార్యాలు రాత్రులు చేసే పనులనే కాదు అర్థం. వెలుగు కార్యాలంటే అందరికి తెలిసినట్టుగా చేసేటువంటివి, అందరికి మెచ్చేటట్టుగా చేసేవి. చీకటి కార్యాలు ఏంటంటే దేవునికి ఇష్టం లేనటువంటి కన్ఫ్యూషన్ ఒక మొత్తం ఉంటుంది. కన్ఫ్యూషన్స్, ఈ కన్ఫ్యూషన్లో నో దేవుడు నో దెయ్యం. వాళ్ళ నమ్మకం ఏంటంటే మంచి చెడుల యొక్క పోరాటమే ప్రపంచం అంటారు. మంచి అంటే వెలుగు, చెడు అంటే చీకటి. ఈ మధ్య దసరా అయింది కదా, దసరా పండుగకి హైందవ సోదరులు ఏమి ప్రామాణికం ఇస్తారో తెలుసా? ఏం చెప్తారో తెలుసా? చెడు మీద మంచి పొందినటువంటి విజయానికి సూచన దసరా. మంచి మాట. చెడు మీద మంచి యొక్క విజయము దసరా పండుగ అని ఈ ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు, రాష్ట్రపతులు, గవర్నర్లు ఇచ్చే స్టేట్మెంట్స్ అలా ఉంటాయి అన్నమాట. సో ఈ కన్ఫ్యూజన్ ఉండేటువంటిది ఇప్పుడు ఏమంటారంటే అంధకార సంబంధమైన క్రియలు. ఏ క్రియలైతే దేవుడు అసహించుకుంటాడో ఏ రూపంలో ఉన్నది అవన్నీ కూడా అంధకార సంబంధమైనటువంటి క్రియలు, వాటిని విడిచిపెట్టాలి. లేదని మీకు వదిలేస్తారు. ఇప్పుడు ప్రశ్నించుకోవాలి, నాలో అంధకార సంబంధమైన క్రియలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు, దేవుడికి ఇష్టపడినటువంటి క్రియలు ఏమి ఉన్నాయి ప్రశ్నించు. నీకేంటో వాటిని విడిచిపెట్టాలి. రెండవది, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలి. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలి అంటే తేజస్సు అంటే వెలుగు. వెలుగు సంబంధమైనటువంటి యుద్ధ ఉపకరణాలు, కత్తి, డాలు, గడ్డము, గీటే, ఒడిసెల అవి కాదు. తేజస్ సంబంధం అంటే వెలుగు బిడ్డలకు తగినటువంటి యుద్ధం ఉంటుంది. మనము ఈ లోక నాదులతో కాదు యుద్ధం చేసేది, వాళ్ళతో మాత్రమే కాదు, పనిలో పైనటువంటి దురాత్మల సమూహంతో మనం యుద్ధం చేస్తున్నాం. వాటిని ఎదిరించడానికి ఖడ్గము, డాలు, కత్తి, యుద్ధము, గద సరిపోతాడు. ప్రార్థన, విశ్వాసం ఇవి కావాలి. సో వీటితో మనము అపవాద సంబంధమైన కుతంత్రాలను కూడా అధిగమించగలం. ప్రియమైన వాళ్ళరా, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించాలి. ఇవన్నీ కూడా అపోజిట్ పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11 నుంచి 18 వచనాల వరకు వాక్య భాగంలో రాశాడు. అలాగే అంధకార సంబంధమైనటువంటి క్రియలు విసర్జించాలి అది అర్థం. మూడవది, ఇక అల్లరితో కూడిన ఆట మాటలు. ఏమనుకోకపోతే ఒక మాట చెప్తాం. ఈ మధ్య విద్యానగర్లో నేను ఒక అబ్బాయి దగ్గరికి వెళ్తాను. ఆ అబ్బాయి నెట్ పెట్టుకోండి, నరేష్ నెట్ పెట్టుకోండి. నాకు ఈ స్కూల్కి వచ్చే నాకు రోజు వారానికి 2-3 సార్లు నెట్ కావాల్సి ఉంటుంది. జిరాక్స్ చూసినా చెప్తాయి మేడం పోతాను. ఇప్పుడు ఏం చెప్తానంటే, సార్ అన్ని బాగుంటాయి సార్, నాకు కొద్ది ఆశ సార్. ఏం ఆశ? వినాయకుడిలో బొమ్మకాట ఆడాలి సార్. ఇప్పుడు వాళ్ళు క్రైస్తవులు వాళ్ళ నాన్న చనిపోయినాడు, వాళ్ళ అమ్మకి 4 అన్నదమ్ముళ్ళు, ఒక ఆడపిల్ల, పెళ్లి అయిపోయింది. వీడికి పెళ్లి కావాలి, 34 సంవత్సరాలు పెళ్లి కాలే. అది ఒక్కటే సార్ బాధ. నాకు ఇంకేం లేదండి. ఏం బాధ లేదు, ఇంకా పెళ్లి కాలని బాధలే. ఉడికి వాళ్ళ అమ్మకి వాళ్ళ పోషణ వల్ల బాధలే. క్రైస్తవులు అయిపోతారు సార్. నాకు మళ్ళీ ఇష్టం సార్, బాగా ఆడతాను సార్. నేను ఆడరాని గొప్ప దగ్గర ఆడు సత్యదా కాడు. నువ్వు నీకు మార్పు లేదు పోవాలి. అది చేస్తారు అర్థం అనుకున్నాను. తిండి లేదా నీకు ఎందుకు ఉంటుందా ఈ బుద్ధి? నీకెందుకు వచ్చింది ఈ ఆలోచన? వినాయకుడు బొమ్మకాడ ఆడాలంట. అప్పుడు చెప్పా, 2 సత్యాలు అంతేనగర్లో క్రైస్తవ పిల్లలు ఆ బొమ్మను తీసుకెళ్ళి సముద్రంలో వేయడానికి వెళ్ళి ఒకరి తర్వాత ఒక రంగంలో నిద్ర చచ్చిపోయారు. 3 సంవత్సరాల క్రితం జరిగింది. వాడి వల్ల
ఈ చర్చిలో పెద్ద ప్రాధాన్యత కావాలా, దగ్గర పోతే జాగ్రత్త రాని. దయచేసి ఏంటంటే అల్లరితో కూడినటువంటి ఆటపాటు. అదే ఒక వాచ్మెన్ పని చేస్తుండేవాడు శ్రేష్టం. ఏదో భక్తిగా ఉంటాడు, నమ్మకం అంటాడు. భక్తి కంటే ఆ భక్తి కాదు, మామూలుగా మంచి వ్యక్తి. సరే నీకు బ్యాప్టిజం ఇవ్వన్నారు, సరే బ్యాప్టిజం ఇచ్చిన తర్వాత అతని కర్మ ఏంటని చర్చికి ఎదురుగా బొమ్మ పెడతారు. ఏదో ఒక పాట బూతు పాట, జిల్లేడు చెట్టు కింద ఆటలే ఈ ఆటలు. ఆయనకి ఆడలేడు పాడలేడు, ఆయన ఆడుతున్నాడు, చెమలు పట్టినట్టే ఆడుతున్నాడు. అది వరకు పాటగా చూస్తున్నాడు, గోడ తగ్గినాడు. పాపం అంటే ఇక్కడ ఆడడానికి బాప్తిజం తీసుకుంటే పాపం పెనాల్సి వస్తుంది, బాధపడుతున్నాడు. ఇప్పుడు ఆడలేడు, పక్షవాతంతో బాధపడుతుంది. దాని కుమార్తె చెప్పింది, నాయన కదలేడు, సరిలేడు. వినాయక చవితి వస్తే ఆడలేదు, అల్లరికి పోయినట్టు ఆడపాటు. వారికి సంబంధించిన డాన్స్ డీజే సర్వం నాశనం అయిపోయింది వ్యవస్థ. డీజేల విషయం అల్లరితో కూడిన ఆటపాటు. ఇంకా మొత్తం ఇది ఉంటేనే కదా జరుగుతుంది. ఈ మొత్తం పదార్థం ఉంటేనే ఎక్కడ అల్లరితో కూడిన ఆటపాటు వచ్చేది. అవన్నీ రేపు కట్టుకొని డబ్బులు పుచ్చుకొని వాళ్ళు ఆడుకుంటుంది. మనకి ఏమి కర్మ? పరిశుద్ధుడైన దేవుణ్ణి నమ్ముకుని ఆయన అడుగుదాడుగు నడుస్తూ నీకెందుకు వచ్చింది దౌర్భాగ్యం? జాగ్రత్త, ఆయన రోషం కలిగినప్పుడు దేవుడు, ఆయన రోషం అక్కడ చూస్తాం. కాబట్టి దేవుని ఆరాధించేటువంటి వాడు ఇతర విగ్రహాలను ఆరాధిస్తే అంటే నాకంటే ఎక్కువ నీకు అని అర్థం అన్నమాట. కాబట్టే కదా నువ్వు పని చేస్తున్నావు అని. సో అల్లరిపోయినటువంటి ఆటపాటు, మొద్దు పదార్థాలు. తర్వాత కామ విలాసం. కామ విలాసం చిన్న బిడ్డకి కామే, పెద్ద బిడ్డకి కాదు. ఈరోజు గొల్లపల్లి ఆగి టిఫిన్ పోయి వాటర్ బాటిల్ తీసుకోమని పోయారు. ఒక చిన్న పిల్లడు ఉంటాడు, వాడు వెనక్కి ఇంకోటి పెద్ద ఉంటాడు. రే ఒక లిటిల్ హార్ట్స్ తీసుకోరా అన్నాడు. అంటే అన్నాడు వాడు. వెనక చెప్తున్నాడు, అదేదా నాయన అన్నాడు. ఇక వాడు, రే అది కొంటేదేరా ఇక్కడ నీకు భవిష్యత్తులో ప్రేమ దొరికేదన్నా. సారి చదువుకోవడానికి కూడా అన్నాడు. అది నువ్వే కదా చెప్పావు, నువ్వు చెప్పకపోతే వాడికి తెలియదుగా. లిటిల్ హార్ట్స్ అంటే తినలేదు ఇప్పుడు అన్నా. నేను తినలేదు అంకుల్ అన్నాడు. తీసుకొని చూడు దాంట్లో అంటే కామ విలాస. తర్వాత భోగిని చేస్తాడు, దాని ముస్తకి ఏడు పెంచడాలు, వీళ్ళు అడిగా దొరుకుతుంది, దాంట్లో పూలు వేసేది, రాత్రులు బయట పెట్టేది జనాన్ని. ఇదంతా కలహం, గొడవలు. ప్రశాంతంగా ఉన్న కుటుంబాల్లో కొంతమందికి కలహ భోజనం ఉంటే కళ్ళు నిండిపోతాం. భారతంలో నారదుడు ఉన్నాడు, ఆయన ఏం లేని ఒకడే, ఎక్కడైనా నడిస్తారు. కలహ, మత్సరం, ఎదురు మనం ఓర్చుకోలేము. ఇవన్నీ కూడా అంధకార సంబంధమైనటువంటి క్రియలు. వీటిని విడిచిపోయి రాత్రి కూడా నడిచేటువంటి వారు చీకటి క్రియలకు బానిసలైపోతారు. అంటే అమర్యాదకరంగా ప్రవర్తిస్తారు, ఇతరులకు అభ్యంతరకరంగా జీవిస్తారు. సో పగటి సంబంధుల వలె మర్యాదగా జీవించాలని పౌరు భక్తులు రోమా సంఘాన్ని హెచ్చరిస్తున్నారు. శరీర హెచ్చరికలు విసర్జించి యేసుక్రీస్తును ధరించుకోనమని ఇక్కడ సూచన చేస్తున్నాడు పౌరుడు. క్రీస్తును ధరించడం అంటే ఏంటంటే ఆయనలోని సమస్తమైనటువంటి సద్గుణాలు, ఉదాహరణగా ప్రేమ, క్షమ, నీతి మొదలైనటువంటి వాటిని అమలుచుకోవడం. అట్టి మంచి సంబంధాలు కలిగి ఉండి ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడాలని పౌరులు హెచ్చరించారు. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. ప్రపంచంలో అత్యంత ప్రఖ్యాతిగాంచినటువంటి పుస్తకం తెలుసా మీకు? ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడైపోయేది
ఎక్కువగా ముద్రించి ఏదో తెలుసా, బైబిల్ సందేహం. ఆ తర్వాత బైబిల్ తర్వాత ఇంకొక పుస్తకం, దాని పేరు యాత్రికుని ప్రయాణం. జాన్ బనియన్ అని ఆయన రాశారు. జాన్ బనియన్ ఏం చేశారంటే, రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉండేటువంటి బలహీనతలను ఆయన యాత్రికుని ప్రయాణంలో ఎత్తు చూపించి రాశాడు. వాడు పేగల్లా కోపంతో ఉన్నారు జాన్ బనియన్ మీద. సరే, ఆయన మిత్రులు లోపలేసినారు. నువ్వు ఇట్టాడేవిగా రాస్తున్నావు అనుకో చచ్చిపోతావు అని లోపలేసింది. ఆయన భార్యని పిలిచి చెప్పారు, మా ఇంట్రా నీ మొగుడితో చెప్పు, ఈ విధమైన పద్ధతులు ఈ రాతలు మానుకుంటే క్షేమంగా తిరిగి వస్తాడు, లేకపోతే గయా పోతాడు అని అది చెప్పు అన్నాడు. ఆమె చెప్పింది తెలుసా, భార్య ఒక అద్భుతమైన మాట చెప్పింది. ఏం చెప్పిందంటే, నీ భర్తని డోర్ మూసుకున్నామా, లేకపోతే లేచిపోతాడని చెప్పినారు. ఆయన అన్నది, అయ్యా ఆయనకి నేనెట్ట మీకు, ఆయన పక్షంగా నేనెట్ట మీకు వాగ్దానం చేస్తాను, ఒకవేళ ఆయన నోరు తెరిస్తే యేసు మాటలు చెప్పడానికే నోరు తెరుస్తాడు, కానీ దేనికి తెరవడు. వాట్ కెన్ ఐ డూ, నేనేం చేయగలుగుతాను అని. నువ్వు వాడికంటే మరి ఎక్కువ కూడా, జాన్ బని కంటే ఇంకా జాస్తి కూడా కొట్టుకున్నాడు.